ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ, ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో అనే వార్త ఈనాడు ప్రయారిటీ ఐటెం కింద తీసుకున్నది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్టు తెలిసింది. ఈ మేరకు నిర్ణయం జరిగినట్టు కాంగ్రెస్ ఉన్నత వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకున్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే మెజార్టీ స్థానాల అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసి ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఖర్గేతో రేవంత్ చర్చలు ముందు నుంచే ఈ ఖమ్మం లేదా భువనగిరి స్థానం నుంచి సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గతంలోనే సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా సోనియా గాంధీ విషయంలో వారు ఆ పట్టుదలతో ఉన్నారు. కానీ ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్ళిన కారణంగా ఇప్పుడు రాహుల్ గాంధీని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. బహుశా రాహుల్ గాంధీ ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోరుతున్నట్లుగా ఇవాళ తెలుగు మీడియాలో ప్రధానమైన వార్తాంశాలుగా కనబడుతున్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉన్నది. అక్కడి నుంచి ఈ రెండు భువనగిరి, ఖమ్మం లోక్సభ స్థానాల నుంచి మంత్రివర్గంలో ఉన్నవారు, వారి కుటుంబీకుల నుంచి ఎక్కువగా ఒత్తిడి వస్తున్నది. కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలు ఎక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీలోకి దిగినా ఆ మేరకు ఒత్తిడి రేవంత్ రెడ్డి పైన తగ్గే అవకాశం ఉన్నది. ఇక మరొక వార్త, LRS దరఖాస్తులు పరిష్కరించాలని సీఎం ఆదేశం. మార్చి 31లోగా లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం అనే మరొక ప్రధానమైన వార్త ఇందులో ఉన్నది. సర్కారుకు 8 నుంచి 10,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం రావచ్చు అని కూడా ఆ వార్తా కథనంలో పేర్కొన్నారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న అనే వార్త కూడా ఉన్నది. 8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ఆ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని నిర్ణయం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. మరో 2 గ్యారంటీల అమలుకు నేడు శ్రీకారం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రాయితీ సిలిండరు చేవెళ్ల సభలో ప్రారంభించనున్న సీఎం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక అనే మరొక వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక యువత స్వప్నాలతోనే వికసిత భారత్ అనే వార్త ఉన్నది. మేనిఫెస్టోల అమలుపై చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్లకు చేసిన సవాలుకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. భాషా ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ మోదీ గ్యారంటీలు అని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ మాట్లాడిన అంశాన్ని కూడా ఈనాడు మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో ఎప్పట్లాగానే 5-6 వార్తలు పైన ఇచ్చింది. ఇందులో క్రికెట్ సంబంధించిన ఒకటి, గాజాల ఆకలి కేకలు అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా మేము వస్తే అగ్నిపథ్ రద్దు అని మల్లికార్జున ఖర్గే చెప్పిన వ్యాఖ్యకు సంబంధించి భారతీయులు వెనక్కి యుక్రెయిన్ రష్యా యుద్ధంలో జూన్ 9న గ్రూప్ 1 పరీక్ష ఆశలతో ఉచ్చు, ఎన్నో ఇళ్లలో చీచ్చు అనే ఒక వార్తా కథనం ఉన్నది. ఈ నగరానికి ఏమైంది, డ్రగ్ పార్టీ అరెస్టు అనే వార్త ఉన్నది. దీంతో పాటుగా ఉడ్తా షహర్, ఈ 2 అంశాలను, రాడిసన్ కేసును ఒకదాన్ని తీసుకున్నారు. ఇక బీజేపీ కుమారుడు డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన వార్తను ఒక ప్రధానమైన స్టోరీగా ఇచ్చింది సాక్షి పత్రిక. ఇక సింగరేణి కార్మికులకు కోటి ప్రమాద భీమా అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. LRSకు లైన్ క్లియర్ అనే వార్త, 2020 నాటి అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర సర్కారు నిర్ణయం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. వీటితో పాటుగా గజల్ దిగ్గజం పంకజ్ ఉద్దాస్ కన్నుమూత అనే వార్త ఉన్నది. జర్నలిజం ప్రమాణాలు కాపాడుతాని మీడియా అకాడమీ కొత్త చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఇంటర్వ్యూకి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. రేపటి నుంచి ఇంటరు పరీక్షలు అనే వార్త ఉన్నది. 2 గ్యారంటీల ప్రారంభం సచివాలయంలోనే అనే వార్త కూడా ఉన్నది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో సాయంత్రం చేవెళ్లలో సభ, హాజరు కానున్న సీఎం రేవంత్ మంత్రులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉంది. జూన్ నుంచి 3వ టర్మ్ మా ఘన విజయం ఖాయమని నరేంద్ర మోదీ వ్యాఖ్యకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. మీకు కేసీఆర్కు తేడా ఏముంది, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వార్త ఉన్నది. కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా సాక్షి మొదటి పేజీలో ఇచ్చింది. ఇక ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధం, 6 వారాలు జనంలోనే అనే వార్తా కథనం కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో జూన్ నుంచి 3వసారి 370 లోక్సభ సీట్లు ఖాయమనే వార్త, నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఎయిర్పోర్ట్లను తలదన్నేలా రైల్వే స్టేషన్లు దేశంపై మోదీ ప్రేమకు నిదర్శనం, తమిళిసై అభివృద్ధి పనులకు సహకరిస్తాం బట్టి, దానికి సంబంధించిన వార్త ఇయర్ ప్యానల్లో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక
జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ 11,062 పోస్టులతో మెగా డిఎస్సి. ఆర్థిక శాఖ ఆమోదం, ఒక 2 రోజుల్లో నోటిఫికేషన్. గ్రౌండ్ వాటర్లో గెజిట్ నాన్ గెజిట్ పోస్టుల ఫలితాలు విడుదల అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక హామీలపై చర్చిద్దామా, బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చిందిగా. గృహజ్యోతి మహాలక్ష్మికి శ్రీకారం నేడే అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. తెలంగాణ నుంచి పోటీ చేయండి రాహుల్ను కోరిన సీఎం రేవంత్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఆంధ్రాకు ఆడను, నా తప్పు లేకున్నా రాజకీయ నేతలు జోక్యంతో కెప్టెన్గా వైదొలగమన్నారు. ఆత్మగౌరవంపై ఏసీఏ పెద్దలు దెబ్బ కొట్టారు. క్రికెటర్ బిహారీ సంచలన ప్రకటన అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటుగా ఎల్ఆర్ఎస్కు సై అనే వార్త ఉన్నది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ ఆదేశాలకు సంబంధించిన వార్త ఉన్నది. బీజేపీ నేత కుమారుడు కొకైన్ పార్టీ సొంత హోటల్ రాడిసన్లో మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు. షేర్లింగపల్లి బీజేపీ నాయకుడి కొడుకు వివేకానంద నిర్వాకం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. రమణ దీక్షలపై టీటీడీ వేటు అనే వార్త. ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేస్తా, నియోజకవర్గంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు వ్యాఖ్యలను కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక డెక్కన్ కిచెన్ వివాదంలో నందకుమార్కు 1 రోజుల జైలు అనే వార్త ఉన్నది. ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ దాస్ కన్నుమూత, కొన్నాళ్ళుగా అనారోగ్యం. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో సిరీస్ భారత్ వశమని, 4వ టెస్టులో ఇంగ్లాండ్పై 5 వికెట్లతో గెలుపు. రాణించిన శుభమన్ గ్రిల్ దు జురెల్ అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక వెంటాడిన రుణం, రైతు బలవన్ మరణం, తెగుళ్లతో దిగుబడి రాక, అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య. భూపాలపల్లిలో జిల్లాలో విషాదమైన వార్త ఉన్నది. ఇక మెట్రో రైల్లోకి రైతుకు నో ఎంట్రీ, దుస్తులు మురికిగా ఉన్నాయని గెంటివేత. బెంగళూరులో ఘటన అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక తాగునీటి కోసం రోడెక్కిన మహిళలు అనే వార్త. నీటి కోసం బార్లు, ప్లాస్టిక్ బిందెలతో పడిగాపులని రోజు ఒక అంశం మీద ఫోటోలు ఇస్తున్నది నమస్తే తెలంగాణ. ఇవాళ నీళ్ళ మీద ఇచ్చింది. ఇక నాడు ఫ్రీ అన్నారు, నేడు ఫీజు అడిగారని ఎల్ఆర్ఎస్కి సంబంధించిన కౌంటర్ వార్త ఒకటి నమస్తే తెలంగాణలో వచ్చింది, ప్రభుత్వం చెప్పిన దానికి. ఇక పేదరికానికి కొత్త కులమానం, సంక్షేమ పథకాలకు తెల్లకాడే ప్రామాణికం అనే వార్త ఉన్నది. ఇక రైతు బంధు తేదీ మళ్ళీ మారిందని ఒక వార్త కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ఇచ్చింది. సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలు అనే వార్త. సింగరేణి కార్మికుల కోటి ప్రమాద భీమకు సంబంధించిన వార్త. ఖమ్మం నుంచి పోటీ చేస్తానని విహెచ్ చేసిన కామెంట్కి సంబంధించిన వార్త ఉంది. మల్టీ జోన్ ఐజీగా రంగనాథ్ అనే వార్త. స్టార్ హోటల్లో కొకైన్ పార్టీకి సంబంధించిన వార్త కూడా ఉన్నది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్, టీచర్ పోస్టులకు మరో 5,973 భర్తీకి ఆర్థిక గ్రీన్ సిగ్నల్. మొత్తం 11,062 పోస్టులకు మెగా డిఎస్సి 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అనే వార్త ఉన్నది. ఏటా 2 సార్లు టెట్, జూన్ డిసెంబర్లో పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అనే వార్త ఉన్నది. నాగరికల్ సీటు నాదే, సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి అనే వార్త ఉన్నది. 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.